సంలో ఆ పిల్లవాడిని ప్రతిష్ఠించిన. ఎంత గొప్ప త్యాగం, ఎంత బాధపడి ఉంటుందో తల్లి కదా. మనమైతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. రేపు చెల్లిస్తాను, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని సంవత్సరాలన్నీ పోతూ ఉంటాయి. దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అది నీ జీవితంలో ఒక శాపం అది. అలా ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే దేవుడు దేవుని ఎదుట నువ్వు చేసుకున్న ఆ మొక్కుబడిని తప్పకుండా చెల్లించినప్పుడు దానికి ప్రతిఫలంగా హన్నాకు 5 మంది పిల్లల్ని ఇస్తారు. ఈరోజు జీవితంలో ఏదైనా నువ్వు దేవునికి ఏదైనా చెప్పుకున్నావా, వెంటనే చెల్లించడానికి తడవు చేయకు. తప్పకుండా చెల్లించు. దానికి ప్రతిఫలం 1000 రెట్లు ఉంటుంది. అద్భుతంగా మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఆ మాట, దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకున్న మాట తప్పకుండా నువ్వు జరిగించే విధంగా నీ మనసును సిద్ధపరచు. ఎందుకంటే మనకు ఎంతో బాధ ఉండొచ్చు. ఆ రోజు ఎందుకో ఆ మొక్కుబడి చేసుకున్నాను, ఇప్పుడు ఎలా చెల్లించాలి అనుకోకండి. మేము కూడా అలా అనుకోలేదు. కానీ చెల్లించింది అద్భుతమైన ఆశీర్వాదం.